హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఈ జిల్లాలో వైసీపీ పని అయిపోయినట్టేనండి. వైసీపీ పార్టీ ఆ జిల్లాలో ఖతం అయిపోయినట్టే. వాస్తవమేనండి. ఎందుకంటే చాలా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కొన్ని జిల్లాల్లో అయితే కనుక అసలు వైఎస్ఆర్సీపీ అభిమానులు మనం లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనం చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. అలా ఉన్నాయి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో అలా ఉన్నాయన్నమాట. కాబట్టి అలా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ జిల్లాలో మాత్రం వైసీపీ అనేదే లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశాడు. ఆ పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆఫీసును కూడా కూల్చేయడం జరిగిందండి. స్వయాన ఏంటి ఒక ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది ఆ మంత్రి. ఎవర్రా అసలు ఏ జిల్లా అంటే కనుక ఈ జిల్లా నిజంగా వైఎస్ఆర్సీపీకి మంచి పట్టున్నటువంటి జిల్లా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా కొమ్ము కాసినటువంటి జిల్లా. ఇలాంటి జిల్లాలో ఇలాంటి పరిణామం జరగడం వైసీపీకి తీవ్రమైనటువంటి దెబ్బే అని నేను అంటాను. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే వైసీపీ ఇక్కడ మూటముళ్ళు సర్దేసుకుంటే ఏదైతే 2029 ఎన్నికలు రాబోతాయో అప్పటి వరకు ఇంకా ఈ జిల్లాలో ఇంకేమీ లేనట్టే కదా. మ్యాక్సిమం క్లియర్ కట్గా ఆ జిల్లాలో మొత్తం వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా తుడిచిపెట్టుకుపోతుందా అని చాలా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుందండి. ఏ జిల్లా అంటే కనుక ఏలూరు జిల్లా. తెలుసు కదండి, ఏలూరు జిల్లా అంటే మంచి రాజకీయ అవగాహన కలిగినటువంటి ఓ జిల్లా. ఆ ప్రాంత ప్రజలు కూడాను ఒక రాజకీయ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ ఏదైతే నెగ్గుతాదో అక్కడ ఎవరినైతే పట్టం కట్టాలనుకుంటారో మ్యాక్సిమం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అదే పార్టీ అయితే కనుక బాగా హవా కొనసాగిస్తుంది. అలాంటి జిల్లాలో ఏలూరులో ఎలా అంటే ఓ మంత్రి గాను అలాగే జిల్లా అధ్యక్షుడు గాను అలాగే ఎమ్మెల్సీ గాను చేసినటువంటి ఆళ్ళ నాని గారు ఉన్నారో నిజంగా చెప్పాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కోస్తాంధ్రాకి సంబంధించిన ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్న ఈ ప్రాంతానికి ఒక రైట్ హ్యాండ్ లాంటి ఆయన ఆళ్ళ నాని గారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైతే ఏలూరు ఆ పరిసర ఈ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలో తీవ్రమైన దెబ్బ పడిందంటే కనుక ఆళ్ళ నాని గారు రాజీనామా చేయడమే. ఆయన రాజీనామా చేయడమే కాదు పార్టీ కూడా రాజీనామా చేసేయడం జరిగింది. కాబట్టి ఏం జరిగింది అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతుంది? ఎవరో కూడా ఆయన రాజీనామా చేస్తామంటే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరో అడ్డు చెప్పకపోవడం ఏంటి? అసలు ఎవరో బయటికి రాకపోవడం ఏంటి? ఎవరో మాట్లాడకపోవడం ఏంటి? ఈ విషయం మీద ఎవరో ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం ఏంటి? ఎందుకని ఏలూరు జిల్లాలో వైసీపీ అంత స్తబ్దుగా ఉండిపోయింది? భయపడ్డారంటారా? లేకపోతే కార్యకర్తలు బయటికి రావట్లేదంటే వేరే ఏదైనా ఇతరత్ర కోణాలు ఏమైనా ఉన్నాయంటారా అని ఆలోచిస్తే కనుక నిజంగా ఏది జరిగినా కానీ అల్టిమేట్గా వైసీపీకి అయితే తీవ్ర నష్టమే జరిగింది ఏలూరు జిల్లాలో. ఎందుకంటే జగన్ గారికి ఆప్తమిత్రులు అంటాడు ఈయన ఏలూరు ఆళ్ళ నాని గారు. కాబట్టి ఆయన రాజీనామా చేయడం కాదు పార్టీ పదవులకి పార్టీకి కూడా రాజీనామా చేసేయడం జరిగింది. ఆయన రాజీనామా చేసిన ఒక గంటలోనే ఏలూరులో ఆయన రాజీనామా చేసిన ఒక గంటలోనే పార్టీ ఆఫీస్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ని కూల్చేయడం జరిగింది. దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి కూటమి ప్రభుత్వంలో నుండి నాయకులు కానీ ఆ ప్రాంతంలో ఉండే టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయిపోయింది ఇక్కడ ఈ జిల్లాలో మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ పార్టీ పని. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వెర్షన్ వేరేలా ఉంది. ఏంటంటే కనుక ఆయన రాజీనామా చేసేసాడు. ఓకే, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇంకొక పార్టీ ఆఫీస్ని వేరే చోట పార్టీ ఆఫీసును కొత్తది కడుతున్నారో దానివల్ల ఇక్కడ ఆఫీసును కూల్ చేయడం జరిగిందని అన్నారు. కాబట్టి అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే కనుక ఏలూరు నుంచి ఆళ్ళ నాని గారు ఖచ్చితంగా రాజీనామా చేయడం తీవ్రమైనటువంటి దెబ్బే అది. కాబట్టి మంత్రిగా చేసినటువంటి ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి. కాబట్టి పార్టీలో ఒక రకమైన ముసలం అనేది ప్రారంభమైంది. కొద్దిగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆళ్ళ నాని గారికి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే ఆళ్ళ నాని గారు చెప్పినటువంటి అభ్యర్థుల్ని నియోజకవర్గంలో ఏంటి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆయన పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడం, ఇలా కొన్ని పరిణామాలు అయితే జరిగినాయి. ఇవన్నీ కలిపి ఓటమికి అక్కడ నాంది పలికాయి. కాబట్టి ఇలా దెబ్బ మీద దెబ్బ తగలడం వల్ల ఏలూరులో సరైన నాయకుడు అంటూ లేకుండా పోయాడు ఏలూరు జిల్లాలో. కాబట్టే ఆయన రాజీనామా మరింత వేధించింది వైఎస్ఆర్సీపీని. కాబట్టి మరి ఏమన్నా పిలిచి మాట్లాడతారంటే ఇంకా మాట్లాడడానికి స్కోప్ లేదంటే నాకు తెలిసి ఇంకా ఆయన రాజీనామా చేసినప్పుడే పిలిచి మాట్లాడాల్సింది, ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు. కానీ రాజీనామా చేసిన ఏలూరు ఆళ్ళ నాని గారు టీడీపీలోకి చేరతారా లేకపోతే జనసేనలో చేరతారా బీజేపీలో చేరతారా అని ఒక కొత్త చర్చ అయితే నడుస్తుంది. చూడాలి మరి. ఆయన చేరటం వస్తే కనుక ఆయనతో పాటు ఆయన వర్గాన్ని అంతటినీ తీసుకుని వెళ్తాడు. అప్పుడు మ్యాక్సిమం 70% నన్ను అడిగితే కనుక ఒక 70% కూడా 70% వరకు ఏలూరు జిల్లా నుంచి టీడీపీలోకి లేదా జనసేన బీజేపీ ఏ పార్టీలోకి వెళ్తే ఆళ్ళ నాని గారు ఆ పార్టీలోకి వెళ్ళిపోయినట్టుగా
కాబట్టి ఏదేమైనప్పటికీ పార్టీ నుంచి ఆశించినంత స్థాయిలో ఆళ్ళ నాని గారికి సపోర్ట్ రాలేదు ఏంటి. కాబట్టి ఇంకెందుకు అంత సపోర్ట్ లేనప్పుడు, నాకు అంత సముచిత ప్రాధాన్యం లేనప్పుడు, కాబట్టి నేను ఇంక ఉండడం కరెక్ట్గా దీంట్లో అనుకున్నారో లేక ఏమిటో తెలియదు. కానీ లోపల అయితే కనుక లోపాయకారంగా కొన్ని విభేదాలు అయితే కనుక ఉన్నాయన్నమాట, వాస్తవమే. కానీ బయటపట్టలేదు, అంతే తేడా. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు కాబట్టి రేపు ఎల్లుండో ఇంకా 2-3 ప్రెస్ మీట్లు పెట్టి ఒకటి బయటకు వెళ్తారు, ఇక మామూలు ఇది. అదండి. కాబట్టి నా అభిప్రాయం అయితే కనుక ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ పని మ్యాక్సిమం అయిపోయినట్టే. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.